విజువల్ బ్లాగ్ 14కి మీకు స్వాగతం. ఈరోజు ఏమంటే మనం రాయదుర్గం పోయి ఈ బాడకగానికి బండి తీసుకున్నాం. బండి వైలెస్లో బండి చూసినాము. ఎంతో 220 అనుకో. హలో ఇప్పుడు పోయి చూడరా ఎట్లా తెద్దామని పోతున్నాం. ఇప్పుడు అదే రచ్చ జరుగుతా. వాడు ఇప్పుడు ఫోన్ చేసి రావద్దు అది ఇది సరే. ఇప్పుడు అటు మళ్ళీ ఫ్రంట్ కెమెరా పెట్టుకో. పర్లే కదా. మా దోస్తు షాప్ ఇది రాయదుర్గంలో బస్ స్టాండ్లో ఉండొచ్చాడండి. ఈడే ఎవరో పూలు మారాలు అన్నీ కావాలంటే మనోడే, మన ఫ్రెండ్ అది ఇటుకు వచ్చాడు అంతా హోల్సేల్గా. ఈడే బండి మనోడే చెప్పిండు బండి. పోదామా ఇట్లా లోపల చుట్టూ ఉన్నాము. లే ఏం చూసామని పోతా. ఏమన్నా అట్టి పండ్లనే తీసుకొచ్చి అట్టి పండ్లనే తీసుకొచ్చి మావానికి వీడియో బ్లాగింగ్ చేయాలని వానికి ఉంది. యూట్యూబ్ ఛానల్ పెడతానని వాడు అంటాడు కానీ పెట్టట్లేవు. ఎందుకంటే ఇంతమంది మధ్యలో వానికి చేయాలంటే సిగ్గేస్తుంది వానికి. మనం సిగ్గు అనేది వదిలేసినాను అప్పుడే. ఆ వీడియో తీద్దామన్నప్పుడే వదిలేసినాను నేను సిగ్గు అనేది. అందుకే అందరు ముందర చూస్తారు. చూడు అందరు ఎట్లా చూస్తారు. చూస్తారు ఎందుకు చూడరు. బ్లాగింగ్ అంతా చేస్తామంటే మామూలు వయసు ఆయన ఎట్లా చూస్తారు. ఇద్దరు చూస్తాడు. డాడీలే ఏమైనా తీసుకో ఏమైనా తిందాంపా. చూడు ఏముంటుంది రాను రాను కాలం మారిపోతుంది అంటే ఏమనుకున్నాను. మరుగు ఆహా ఏది బస్ స్టాండ్ ఇది. రాయదుర్గం బస్ స్టాండ్. రాయదుర్గం బస్ స్టాండ్ వచ్చి ఆ బజ్జీలను తీసుకొస్తుందా. బయట లోపలికి ఎంత వస్తుంది ఒకసారి. చాలా లెంతీగా ఉంటుంది. వాడు ఆడున్నాడు కనుక్కోవాలా.
వాడు బైక్ కోసం బైక్ కీస్ తెస్తానని పోయినాడు. బైక్ కీస్ తెస్తామని పోయినాడు. అడ్రస్ లేడు, తెస్తాడంట. బస్ స్టాండ్ బాగానే ఉంది. బస్ స్టాండ్ బాగానే ఉంది. బస్ స్టాండ్ బాగానే ఉంది. తప్పునా అన్న? చెప్తున్నా బాబు. ఆల్ ఇండియన్స్ ఆర్ మై సిస్టర్స్ ఆర్ మ్యారీడ్ అగైన్ బికాస్ ఐ మ్యారీడ్ అబ్బా. అప్ప మా చంద్రన్న చూపి అప్ప అన్న క్యాంటీన్ మామూలుగా ఉండదు. నేను ఓకే చూపిస్తాను అన్న క్యాంటీన్ ఉంది. ప్లేట్ తింటున్నారు కూడా అప్పుడే చాలా మంది అక్కడ. అది రా మా చంద్రన్న అంటే కార్యక్రమంలో ముందు ఉంటాడు ఎప్పుడు. ఉంటాడు చూపిస్తాడు. అన్నట్లో ముందు ఉంటాడు. ఎందుకు ఉంటాడు ముందర? వాయిస్ అని కట్ చేస్తా తీయండి అయిపోయి రసగుల్లా జ్యూస్ ఏముందన్న? ఏం జ్యూస్? ఫ్రూట్ జ్యూస్ సార్. ఎంత చూపియా సార్? సర్లో రెండు. బాదం లేదా? బాదం ఫ్రూట్ నాకు తీసుకో. బాదం బాదం లేదు అవుతుందంట బాదం. పోదాం పై గాడే కదా ఎట్లు బాబు. హాయ్ చెప్పా. బ్లాగింగ్ చేయడం ఫస్ట్ మీ చేతిలోనే గాబ్ గట్టిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇట్లే పడుకుంత బ్లాగింగ్ చేయాలంటే చెయ్యి అనేది చాలా నొప్పిస్తుంది. అట్లా ఏమైనా బ్లాగింగ్ ఛానల్ ఏమో స్టార్ట్ చేయాలని తీసుకుంటే ఫస్ట్ మీ షోల్డర్స్ అన్ని బాగా గట్టిగా ఎక్సర్సైజ్ చేసి బలంగా పెట్టుకోండి. అట్లయితే మీరు ఇవన్నీ వీడియో అనేది రికార్డ్ చేయగలరు. గోబీ తిందామా? ముఖ్యం శృతి చేసినారు. నాగదేవత కట్ట ఆడ నాగదేవత కట్ట ఏడు చూడు. వాళ్ళు దర్శించుకొని పానకాలు తీసుకొని పోతారు. మారిపోవడం అంటే ఆడ దేవుడు ఈ పక్క కూడా ఇది కాదు. దేవుడిని దర్శించుకున్న తర్వాత పానకాలు పెట్టుకొని వెళ్ళాలి. పుస్తకం పోవాలి. అప్పటికంటే నాకు చదవాలి. మనం ఎందుకు వెనకబడిండే మనము భగవంతుడు నవగ్రహ హోమము, వాస్తు హోమము, చండీ హోమము, విగ్రహ అభిషేకము. ఇక్కడ బాదం జ్యూస్ పాయింట్ ఉన్నాం కదా. బాదం ఆడ పక్కనే కూడా ఉంది. పక్కనే అట్లా బ్రాంచ్ అక్కడ వాళ్ళు ఎక్కడెక్కడ అని చెప్పి మళ్ళీ అట్లా బస్ స్టాండ్. మన బస్ స్టాండ్ మొత్తం కాలేజ్ పిల్లలే, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు. వెహికల్ లేదంటే ఆడికి బళ్ళారు. ఏం చేస్తాం? చలికాలం అంటాం మనం. దీన్నే చలికాలం అంటాం. చలికాలం కూడా చలి కూడా. 4 టైం 3:38 పెట్టు. వచ్చి కూడా కనబడదు. 4 అయింది. 4 మీ రెస్టారెంట్కి వచ్చినాయి. మాత్రం చూస్తాడు. దిమాకున్నాడు దున్నే మొత్తం చూస్తాడు. ఇంకోసారి చెప్పు డైలాగ్. చెప్పు డైలాగ్. ముందు మాత్రమే చూస్తాడు. దిమాకున్నాడు దున్నే మొత్తం చూస్తాడు. నీకు దిమాగ్ లేదు కదే. నీకు దిమాగ్ లేదు కదా. రెస్టారెంట్లో తిని చూస్తాం ఎట్లుంటుంది. 4 అయితే లోపల పోయి ఆర్డర్ ఇచ్చి చూస్తారు.
మొత్తం బాగుంది. ఈ ఏరియా అంతా టేస్ట్ అంతా బాగుంది. బిర్యానీ కూడా బాగుంది. ప్రతిసారి ఇదొకటి మర్చిపోతా. ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి బ్యాక్లో మర్చిపోతా. బాగుంది టేస్ట్ మొత్తం బాగుంది. చికెన్ మళ్ళీ అది ఏదో తీసుకున్నా కానీ మొత్తం 9-10 బిల్ అయింది. బాగుంది. ఆ బాడక కానీ నచ్చిందో లేదు తెలియదు. నేను చెప్పాలా ఏం ఎట్లా అనిపించాము కెమెరా ఆఫ్ చేస్తే నాకు తెలుసు వాడికి సిగ్గు ఎక్కువ వానికి నేను అంటాను కానీ మీరు అట్లనే పోదండి. బాయ్. ఇది రెస్టారెంట్, RRR రెస్టారెంట్. ఇది బాగుంటుంది చూడండి. రాత్రి ఎవడైతే దీని దగ్గరకు వచ్చింది. ఏం పని జరగలేదు. బైక్ది పని జరిగిందా, బైక్ కొందాం అనుకున్నాం. బాగుంది, సరిగ్గా లేదు. వాడు సరిగ్గా చెప్పట్లేదు. వాడు ఒకటి మించి ఒకటి చెప్తున్నాడు. ఒకసారి 4 గంటలు అంటాడు, ఒకసారి మళ్ళీ 6 డ్యూ ఉన్నాయంటాడు. ఫైనల్గా ఏం మాట్లాడలేక మళ్ళీ వచ్చి ఈడ రిపేర్ చేయించుకుంటారు. అసలు రిపేర్ ఇక్కడ ఫ్యాన్ రిపేర్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఫ్యాన్ రిపేర్ అయిపోయింది, అది మళ్ళీ ఫ్యాన్ రిపేర్కి ఇచ్చినాము. ఆ ఫ్యాన్ రిపేర్ చేసుకొని పోయింది. వీనికి ఏం రాసి పెట్టట్లేదు బండి తీసుకొని. వాడు బరే పంచాయతీ కొట్ల లేలవడే సార్ ఇయ్యాను చూసినావా పడిపోద్దు. వాడి ముఖం అంతా చెమితో నిండిపోయింది సార్. సరే మళ్ళీ ఇంకా ఇంటికి పోవాలి. ఇంకా 2-3 గంటలు సరే. రాత్రి 12 అయితే ఇంటికి పోయినప్పుడు రాత్రి వచ్చే లోపల 12 ఒకటి అయిపోయినందువల్ల ఇంకేం వచ్చి సీదా పనకనేసినాము. పనకని పొద్దున్న లేచి ఇప్పుడు డ్యూటీకి పోవాలి. అందుకే తొందరగా పొద్దున్న స్టార్ట్ అయినా డ్యూటీ పోతాను. సరే మరి బ్లాగ్ ఏంటో ఇదే లాస్ట్. సరే ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ బ్లాగ్లో 14లో కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. వీడు చూడు ఇంకా ఇప్పుడు లేచినాడు ఇంకా మావాడు. సర్లే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఆర్డర్ చేయండి.